నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అరిచేవాడు అరణ్యానికి వెళితే మాట్లాడేవాడు మబ్బుల్లోకి వెళ్లాడట అన్నట్లుంది ఇరాన్ తాజా పరిస్థితి. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ కొత్త ముఖం అసలు ఉందా? తెర వెనుక ఏదో మర్మం జరుగుతుందా? ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి పదవి దక్కిన వారం రోజులైనా ప్రపంచం కంట పడకపోవటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇరాన్ సింహాసనంపై కూర్చున్న ఆ వారసుడు క్షేమంగా ఉన్నారా, లేక మృత్యువుతో పోరాడుతున్నారా? ఇరాన్ గడ్డపై ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. ఆయనే ముజ్తబా ఖమేనీ. ఇరాన్ అత్యున్నత నాయకుడిగా పట్టాభిషేకం జరిగిపోయింది. కానీ పట్టాభిషిక్తుడైన రాజు మాత్రం ప్రజల కంట పడటం లేదు. వారం రోజులుగా గది దాటి బయటకు రావడం లేదు. కనీసం వీడియో సందేశం కూడా ఇవ్వలేదు. ఇది ఇరాన్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. వారసత్వమే రాజ్యమైతే ప్రశ్నించే గొంతుకకు తావెక్కడిది? 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో వారసత్వ పాలనకు చరమగీతం పాడారు. కానీ 37 ఏళ్ల పాటు పాలించిన అలీ ఖమేనీ మరణం తర్వాత మళ్లీ ఆయన కుమారుడికే పగ్గాలు అప్పగించడం అక్కడ సంచలనంగా మారింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ ఎంపిక చేయాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించగా మార్చి 9న ముజ్తబాను కొత్త సుప్రీం లీడర్ గా ప్రకటించారు. తండ్రి తర్వాత కొడుకు పదవిని చేపట్టడం ఇరాన్ చరిత్రలో ఇదే తొలిసారి. అంతర్జాతీయ సమాచారం ప్రకారం కొత్త నాయకుడు ఎక్కడున్నారనే దానిపై 3 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. గాయపడ్డారా? తన తండ్రిపై జరిగిన వైమానిక దాడుల్లో ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన బయటకు రావడం లేదని బలమైన ప్రచారం జరుగుతోంది. స్టేట్ మీడియా అదనపు యుద్ధంలో గాయపడిన యోధుడు అని సంబోధించటం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యం ముజ్తబానే అని ప్రకటించిన నేపథ్యంలో ఆయనను రహస్య బంకర్లో ఉంచి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన ఎన్నికను దేశంలోని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిన ఈ నియామకంపై లోలోపల నిరసనలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. నిప్పులేనిదే పొగరాదు. మౌనం వెనక ఏదో మర్మం దాగి ఉంది అనే అనుకోవాలి. అయితే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కొందరు, కాదు కేవలం తన తండ్రి మరణం నుంచి కోలుకోలేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన పేరుతో ఒక రాతపూర్వక సందేశం విడుదలైంది. అందులో ఇజ్రాయెల్పై పోరాటం కొనసాగుతుందని, హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించారు. కానీ ఆ సందేశం ముజ్తబా రాసిందేనా, లేక ఐఆర్జీసీ అధికారులు రాసి ఆయన పేరు వాడుకున్నారా అన్నది మిస్టరీగా మారింది. తెహ్రాన్ వీధుల్లో ముజ్తబా ఫోటోలతో భారీ బ్యానర్లు వెలిశాయి. కానీ ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన ఉంది. కొందరు ఆయన్ను తండ్రికి తగ్గ వారసుడిగా చూస్తుంటే, మరికొందరు వారసత్వ పాలన వద్దు అంటూ నిరసన తెలుపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు ఈ నియామకాన్ని తప్పుబడుతూ ఇది ఇరాన్ తీసుకున్న తప్పుడు నిర్ణయమని వ్యాఖ్యానించారు. కత్తిమీద సాము లాంటిది ఇరాన్ పగ్గాలు చేపట్టడం. శత్రువుల దాడులు ఒకవైపు, ప్రజల అసంతృప్తి మరోవైపు. ఫిబ్రవరి 28, 2026 ఇరాన్ చరిత్రలో ఒక మరపురాని రోజు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఉమ్మడిగా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ధాటికి ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఈ దాడితో ఇరాన్ ఒక్కసారిగా కుప్పకూలింది. దాదాపు 36 ఏళ్ల పాటు ఇరాన్ సర్వస్వంగా వెలిగిన ఖమేనీ మరణం ఆ దేశానికి కోలుకోలేని దెబ్బ. అయితే శత్రువుల దాడుల మధ్యే మార్చి 8న అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్ గా ఎంపిక చేస్తూ ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నిర్ణయం తీసుకుంది. అయితే పగ్గాలు చేపట్టిన వెంటనే ముజ్తబా మీడియా ముందుకు వస్తారని, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. కానీ రోజులు గడుస్తున్నా ఆయన ఆచూకీ లేదు, గొంతు విప్పలేదు. ఈ మౌనం వెనక ఏదో ప్రమాదం పొంచి ఉందనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకున్నారు. కానీ అసలు ఆ దీపమే కొడిగడుతోందా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ముజ్తబా విషయంలో ఇప్పుడు ఇరాన్ భద్రతా దళాల్లో పలు ప్రకంపనలు సృష్టిస్తోంది. అలీ ఖమేనీ మరణించిన ఫిబ్రవరి 28 దాడిలోనే ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సంచలన విషయాలు వెల్లడించింది. ఈ దాడిలో ముజ్తబా 1 లేదా 2 కాళ్లను కోల్పోయారని సమాచారం. కాలేయం లేదా జీర్ణాశయ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన్ను టెహ్రాన్లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్లో అత్యంత రహస్యంగా ఉంచి చికిత్స అందిస్తున్నారని సమాచారం.
ఒకవైపు సరిహద్దుల్లో ఇజ్రాయెల్ అమెరికా దళాల దాడులు, మరోవైపు అంతర్గతంగా అస్థిరత. ఇలాంటి క్లిష్ట సమయంలో కొత్త లీడర్ ప్రాణాపాయ స్థితిలో ఉండటం ఇరాన్ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తోంది. ముస్తఫా ఆరోగ్యంగా ఉన్నారని నిరూపించేందుకు ఇరాన్ ప్రభుత్వం కొన్ని ఆడియో సందేశాలను విడుదల చేసినప్పటికీ అవి పాతవని విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. గుమ్మడికాయంత సమస్య ఇంట్లో ఉంటే ఆవగింజంత ఆశతో ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తోంది. రెండు రోజుల క్రితం ఇరాన్ రాజకీయ వర్గాల్లో ఒక వార్త దావానంలా వ్యాపించింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఆ దేశ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీని రహస్యంగా సందర్శించారన్నది ఆ వార్త సారాంశం. కేవలం మర్యాదపూర్వకంగా భేటీ అయితే ఇంత రచ్చ జరిగేది కాదు. కానీ ఈ భేటీ జరిగింది టెహ్రాన్లోని ప్రఖ్యాత సినా ఆసుపత్రిలో కావడం గమనార్హం. సాధారణంగా ఏ దేశాధ్యక్షుడైనా బహిరంగంగా పర్యటిస్తారు. కానీ ఈ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచటం, ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడటం వెనక బలమైన కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధ్యక్షుడే స్వయంగా ఐసీయూ వరకు వెళ్లారంటే అక్కడ పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. నివేదికల ప్రకారం సినా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ప్రస్తుతం ఒక కోటలా మారిపోయింది. అక్కడికి సామాన్యులకే కాదు, కనీసం ఆసుపత్రిలోని ఇతర సిబ్బందికి కూడా ప్రవేశం లేదు. కేవలం అత్యున్నత స్థాయి అధికారం కలిగిన వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈ పరిణామం ముస్తఫా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ముస్తఫా ఖమేనీ ఇరాన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత దేశ బాధ్యతలు చేపట్టబోయే వారసుడుగా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అటువంటి వ్యక్తి ఐసీయూలో ఉండటం, అది అధ్యక్షుడి సందర్శన తర్వాత వార్తలు బయటకు రావడం ఇరాన్ అంతర్గత భద్రత మరియు రాజకీయ స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఏదైనా ఒక పెద్ద వార్త బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వడం సహజం. కానీ ఇరాన్ విషయంలో అది జరగడం లేదు. ముస్తఫా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వందలాది కథనాలు వస్తున్నా ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. చెప్పేవారికి వినేవారు లోకువా అన్నట్లుగా ప్రభుత్వం మౌనం వహించడంతో రకరకాల ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. నిజం నిద్రపోతున్నప్పుడు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందంటారు కదా. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అలాగే ఉంది. ప్రభుత్వం మౌనం వెనక ఉన్న వ్యూహం ఏమిటి? ముస్తఫా ఆరోగ్య పరిస్థితి నిజంగానే విషమంగా ఉందా, లేక రాజకీయంగా ఏదైనా పెద్ద మార్పు జరగబోతుందా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇరాన్ వంటి దేశాల్లో సర్వోన్నత నేత పీఠం ఎవరికి దక్కుతుందనేది ప్రపంచ దేశాలకు ముఖ్యమైన అంశం. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ నాయకత్వంలో మార్పు వస్తే అది ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలతో ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతుంది. ముస్తఫా ఖమేనీ ఒకవేళ అనారోగ్యంతో ఉంటే ఆ దేశ తదుపరి నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది సస్పెన్స్. నిజం నిప్పులాంటిది, ఎంత దాచినా దాగదు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పరిస్థితిపై ఇప్పుడున్న సస్పెన్స్ మరికొద్ది రోజుల్లో వీడే అవకాశం ఉంది. ఆయన నిజంగానే గాయపడిన యోధుడా, లేక కేవలం కాగితం పులిగా మిగిలిపోతారా అన్నది కాలమే నిర్ణయించాలి.